మా వుడ్వర్డ్స్ బేబీ, మా గ్రై పౌడర్ బేబీ తిరుమల వెళ్ళాడట. తిరుమల వెళ్ళి అక్కడ చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉందా తిరుమలలో సవాల్ చేసిన ఎంపీ. మా అమూల్ బేబీ సవాల్ చేసిందట. ఎక్కడ? తిరుపతి వెళ్ళి. రాజమండ్రిలో చేసిన సవాల్ సరిపోలేదు, తిరుపతి వెళ్ళి కూడా సవాల్ చేసాడట. ఏ సవాల్ చేశాడో ఒకసారి చూడండి. అమ్మాయిలా సిగ్గుపడుతూ నడుతున్నాడు ఏంటండి? సేమ్ అమ్మాయి చూడండి మీరు. నేను అన్నానని కాదు, ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మగవాళ్ళు అయితే డైరెక్ట్గా చేతులు అటు ఇటు ఊపుతూ నడుస్తారు. ఈయన ఇలాగ అమ్మాయిలు ఫోటోలు తీసుకున్నప్పుడు ఇలా పట్టుకుంటారు చూడండి. అలా పట్టుకుని సేమ్ అమ్మాయి వాకింగ్ చేస్తున్నాడు. ఏదో తేడాగా ఉందే. అవునా కదా చెప్పండి? మీకు అలాగ అనిపిస్తుందా, అనిపించట్లేదా? లేదా నేను ఏమైనా కావాలని విమర్శిస్తున్నానా? ఈ పక్కన అతను వాకింగ్ చూడండి ఎలాగుందో. అతను మగవాళ్ళగా నడుస్తున్నాడు, ఈయన కొంచెం ఏదో అంటే అది ఒకవేళ క్యాట్ వాక్ అయి ఉంటుంది. అన్న ఇంతకుముందు సినిమా హీరో కాబట్టి మోడల్గా కూడా ట్రై చేసి ఉంటాడు కాబట్టి అది క్యాట్ వాక్ ఏమో. ఒకవేళ మనకు అలాంటివి రావు కదా, మరి తిన్నగా నడిచిపోతాం మనం అయితేనే. అన్న క్యాట్ వాక్ చేస్తున్నాడు. అన్న క్యాట్ వాక్ చేస్తున్నాడంటే నమ్మరా మీరు? రండి మీకు చూపిస్తాను చూడండి. ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్. నిన్ను ఏం చూసి భయపడాలా? నీ సైజుని చూసి భయపడాలా? నువ్వు నడవడం కూడా సరిగా నడవలేకపోతున్నావు. ఆ తొడలు రాసిపోతున్నట్టున్నాయి. ఇలా వంకరగా నిన్ను చూసి ఎవడు భయపడతాడు? ఇది క్యాట్ వాక్ అయి ఉంటుందండి. అదే తిరుమలలో కూడా అన్న అదే క్యాట్ వాక్ చేస్తున్నాడు. అన్న క్యాట్ వాక్ ఆపేసి పాయింట్కి వచ్చి ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు కుటుంబ సమేతంగా మంచిదే చాలా రోజుల తర్వాత రావడం జరిగింది. నాన్నగారు ఆరోగ్యం కూడా కుదిరిపడిన తర్వాత మేమందరం వస్తామని అనుకున్నాము. మరి ఈ రోజు రావడం జరిగింది. మంచి పని మీద వెళ్ళారు కదా దేవుడి సన్నిధికి. ఒక ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అక్కడికి వెళ్ళి కూడా రాజకీయాలు ఎందుకు? ఇక్కడ చేస్తున్నారు కదా అమూల్ బేబీ మాటలు, గ్రై పౌడర్ బేబీ మాటలు, వుడ్వర్డ్స్ బేబీ అవన్నీ ఇక్కడ చేస్తున్నారు కదా. ఇక్కడ ఆబాస్ పాలు అయిపోతున్నారు, నవ్వుల పాలు అయిపోతున్నారు కదా. తిరుమల వెళ్ళి కూడా చేయాలి. అది స్వామివారి యొక్క సంపూర్ణ దివ్య ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలి, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం పైన ఉండాలి. మన ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినిచ్చి మరింత ప్రగతి పదంలో రాష్ట్రాన్ని మరింత దోచుకునే అవకాశం కల్పించాలా? శత్రువులు అందరూ చచ్చిపోవాలా? అలా కూడా కోరుకుని ఉంటారండి బాబు. మీరు నడిపే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే సచివాలయం వ్యవస్థ అనేది భారతదేశానికే దిక్సూచిగా. దేనికి దిక్సూచి? ఏంట అందులో ఉన్న అంత గొప్ప ఘనత ఏంటి? గతంలో రెవెన్యూ ఆఫీసులు, పంచాయతీ ఆఫీసు ఉండేది, రెవెన్యూ ఆఫీసు ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయనుకోండి. అందులో చేసే పన్నే మీరు కొత్తగా సచివాలయం అని పెట్టి అక్కడ కొద్దిమంది స్టాఫ్ని వేసి అక్కడ రన్ చేస్తున్నారు. సర్వేయరు సచివాలయంలో ఉన్నాడు, ఎంఆర్ఓ ఆఫీసులోనే ఉంటాడు, సెక్రటరీ సచివాలయంలోనే ఉంటాడు, పంచాయతీ ఆఫీసులోనే ఉంటాడు, విఆర్ఓ సచివాలయంలోనే ఉన్నాడు, పంచాయతీ ఆఫీసులోనే ఉన్నాడు. కొత్త ఏముందండి అందులో? మీరు చేసిన ఒక అద్భుతమైన విషయం ఏముంది భరత్ గారు? చెప్పండి కొంచెం. నా బుర్రకి ఎలగట్లేదు ఎందుకు ఉన్నది. మరి ఈ సచివాలయం వ్యవస్థతో ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రం కింద ఎన్ని విన్ సిచ్యువేషన్. ఒక పక్క వీళ్ళు ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తారంటే అండి, అసలు సచివాలయం అనే వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేక. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే మినిమం బేసిక్ శాలరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి పిఎఫ్లు, ఈఎస్ఐలు ఇలాంటి బెనిఫిట్లన్నీ కల్పించాల్సి ఉంటుంది. శాలరీ ప్రతి సంవత్సరం దానికి సంబంధించి పిఆర్సీలను మరో విధంగానూ పెంచాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్ తీయడానికి వీళ్ళకి ధైర్యం సరిపోలేదు. గవర్నమెంట్ జాబ్ తీస్తే అమ్మో డబ్బులన్నీ వీళ్ళకి ఇచ్చేయాలి. సో అలాగని మరి ఉద్యోగాలు మేము కల్పిస్తూ ఉన్నాం కదా, మరి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నందుకు ఎలాగో ఏ ఉద్యోగాలు ఇవ్వాలి? అందుకని గవర్నమెంట్ సెక్టార్లో ఫిల్ చేయాల్సిన ఉద్యోగాలనే సచివాలయ వ్యవస్థను పెట్టి
ఇక్కడ వాళ్ళకి 15,000 జీతంతో ఎదుగులేదు బొదుగులేదు ఆ జీతాలు. అదే పని, అదే క్వాలిఫికేషన్ సచివాలయం అని పెట్టి ఉద్యోగాలు ఇచ్చారు. ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు ఫిల్ చేస్తే అవును గవర్నమెంట్ ఎప్పుడు చేసేదే కదా అంటారని, ఇక్కడ ఫిల్ చేసి నేను మాత్రమే ఇచ్చిన ఉద్యోగాలు, నేను మాత్రమే కల్పించినవి అని మళ్ళీ సొంత డబ్బా కొట్టుకోవడానికి అది మీకు ఉపయోగపడింది. కానీ ఆ ఉద్యోగాల వల్ల ప్రజలకు మేలేంటి, పాపం ఆ ఉద్యోగస్తులకు మేలేంటండి? వాళ్ళకి జీతాలు ఇయ్యి, సరైన సమయానికి జీతాలు ఎవరు, జీతం అడుగుతుంటూ ఉద్యోగం చేస్తారని భయం. అది దేశానికే దిక్సూచా. చెప్పడానికి సిగ్గేయట్లేదు ఏంటండి మీకు? కానీ ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తూ ఈ సంక్షేమ పరిపాలన అందిస్తా ఉన్నాం. మరి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కొడుకే చెప్తా ఉన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన సచివాలయం వ్యవస్థను కంటిన్యూ చేస్తాం. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉండేవాడు, ఈ సచివాలయం ఎంప్లాయీస్ కనుక మీ ఇంటికి వస్తే అర్ధరాత్రులు వచ్చి తలుపులు కొడుతున్నారని అవహేళన చేసిన వ్యక్తి మళ్ళీ సచివాలయ ఉద్యోగులు అందరినీ అనలేదు, కానీ కొద్దిమంది అలాగ అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా పేపర్లో వచ్చింది, ఒక వాలంటీర్ ఒక వృద్ధుడిని తలబద్దలు కొట్టాడండి. అలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఆయన విమర్శించాడు తప్ప సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళ ఆంధ్ర ప్రజలు కాదా, మన పిల్లలు కాదా, మన ఆ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అన్యాయం చేయననే తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది. దాంట్లో మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఇవాళ మాట మారుస్తూ ఉన్నారు. అంటే ఇది ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి విశేష స్పందన వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇది ఒకటే కాకుండా నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక దమ్ము ధైర్యం ఉంటే ఈ యొక్క సంక్షేమ పరిపాలన ఈ స్కీమ్స్ తీసేస్తాము అని చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళండి. అయితే ఇప్పుడు మా వాడి భయం ఏంటంటే, మొన్న మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆ మేనిఫెస్టో ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపోయింది. సో ఈ మేనిఫెస్టో ప్రకారం జగన్ ఇచ్చిన దానికన్నా చంద్రబాబు ఇస్తానన్నాడంటే అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాడు. జగన్ ఇచ్చింది పావులు అయితే చంద్రబాబు రూపాయి ఇస్తానంటున్నాడు. సో మన పిల్లల్ని చదివించుకునే అవకాశం ఉంటుందని ప్రజలందరూ నమ్మేశారు. సో అది భయం పట్టుకుంది మన భరత్కి. అందుకని ఆ మేనిఫెస్టోని రద్దు చేయండి, ఆ మేనిఫెస్టో ఇవ్వనని చెప్పండి, సంక్షేమ పథకాలు ఇవ్వనని చెప్పండి. ఇదేం బతుకండి? ఎంతసేపు మీరిద్దరు కలిసి వస్తారా, విడిగా వస్తారా? మీరు ఆ పథకాలు ఇవ్వకుండా వస్తారా, మీరు పథకాలు ఇచ్చి వస్తారా? ఎప్పుడు చూసినా పక్కింట్లో చూడమేనా మన బతుకు? మీరు చేసింది ఏడో చెప్పుకుని ఏడిసి దాంతో ఎలక్షన్కి వెళ్ళేది ఏమైనా ఉందా? సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పి రావాలా? ఇంకా ఏ సంక్షేమ పథకాలు మీరు ఇస్తే కరెక్ట్, ఆయన ఇస్తే రాంగా? మీరు ఇచ్చేదాన్ని మీ సొంత డబ్బులు ఏమైనా తెచ్చి ఇచ్చారా? ఇదేంటే ఎంత దిగజారిపోయారు, నాకు అర్థం కాదు. ఎంతసేపు వాళ్ళు అలా చేయకూడదు, వాళ్ళు ఇలా రావాలి, వాళ్ళు ఒంటరిగా రావాలి, వాళ్ళు ఒక్కలే పోటీ చేయాలి, వాళ్ళు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి. ఏంటే ఈ బతుకు? పోటీ చేసాం పీకేసాం అంటారు రాష్ట్రం అంతా. ప్రజలందరికీ 80% కుటుంబాలకు ఇచ్చేసామంటారు, 80% హామీలు నెరవేర్చేసామంటారు. మరి అవన్నీ చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు కదా. ఎందుకు ఇంత భయపడతారు మీరు? ఎందుకు ఇన్ని దాడులు చేయటం కానీ, ఇన్ని కక్ష సాధింపులు కానీ, ఇలాంటి పనికిమాలిన ఛాలెంజ్లు కానీ ఎందుకయ్యా? వెళ్తే ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకంటూ ఫలానా మేము ఇది చేసాము అని ఓట్లు అడగట్లా, ఏదో రకంగా మా పైన బురద జల్లి ఓట్లు అడిగే కార్యక్రమం మీ మీద బురద జల్లడానికి మీ మీద ఖాళీ ఎక్కడ ఉంది? మొత్తం ఒళ్ళంతా బురదే కదా. మొత్తం మీ పార్టీలు అందరూ నేరస్తులే కదా, అందరూ అక్రమాసులు సంపాదించుకున్న వాళ్ళే కదా, ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లకి తాకాటు పెట్టేసిన వాళ్ళే కదా, ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పటిదాకా ఇవ్వలేని వాళ్ళే కదా, ఒక్క డిఎస్సి పోస్ట్, ఒక్క టీచర్ పోస్ట్ ఇప్పటిదాకా తీయలేని వాళ్ళే కదా. మీరు విద్యను మేము అందించేస్తాం పిల్లలకి అంటారు, ఒక్క టీచర్ పోస్ట్ ఇప్పటిదాకా మీరు రిక్రూట్ చేయకుండా. మీ మీద బురద చల్లటం ఎవరికి కావాలి స్వామి? మీ ఒళ్ళంతా బురదే ఉంది. ఆంధ్ర ప్రజలు ఇప్పుడు అది నమ్మేశారు. 2024లో మీకు టాటా చెప్పేస్తారని భయపడి మీరు నోటికి ఏదొస్తే అది, ఒకరోజు ఇది ఒకరోజు అది, ఇలా మాటలు చెప్పుకుంటూ బతికేస్తున్నారు. కానీ 2024లో మీకు బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. మా వుడ్వర్డ్స్ బేబీ, మా గ్రై పౌడర్ బేబీ తిరుమల వెళ్ళాడట. తిరుమల వెళ్ళి అక్కడ చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉందా తిరుమలలో సవాల్ చేసిన ఎంపీ. మా అమ్ముల్ బేబీ సవాల్ చేసిందట. ఎక్కడ? తిరుపతి వెళ్ళి. రాజమండ్రిలో చేసిన సవాల్ సరిపోలేదు, తిరుపతి వెళ్ళి కూడా సవాల్ చేసాడట. ఏ సవాల్ చేసాడో ఒకసారి చూడండి. అమ్మాయిలా సిగ్గుపడుతూ నడుతున్నాడు ఏంటండి? సేమ్ అమ్మాయి చూడండి మీరు, నేను అన్నానని కాదు, ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మగవాళ్ళు అయితే డైరెక్ట్గా చేతులు అటు ఇటు ఊపుతూ నడుస్తారు. ఈయన ఇలాగ అమ్మాయిలు ఫోటోలు తీసుకున్నప్పుడు ఇలా పట్టుకుంటారు చూడండి, అలా పట్టుకుని సేమ్ అమ్మాయి వాకింగ్ చేస్తున్నాడు.
ఏదో తేడాగా ఉంది. అవునా కదా చెప్పండి? మీకు అలాగ అనిపిస్తుందా, అనిపించట్లేదా? లేదా నేనేమైనా కావాలని విమర్శిస్తున్నానా? ఈ పక్కన అతను వాకింగ్ చూడండి ఎలాగుందో. అతను మగవాళ్ళగా నడుస్తున్నాడు. ఈయన కొంచెం ఏదో అంటే అది ఒకవేళ క్యాట్ వాక్ అయి ఉంటుంది. అన్న ఇంతకుముందు సినిమా హీరో కాబట్టి మోడల్గా కూడా ట్రై చేసి ఉంటాడు కాబట్టి అది క్యాట్ వాక్ ఏమో. ఒకవేళ మనకు అలాంటివి రావు కదా, మరి తిన్నగా నడిచిపోతాం మనం అయితేనే. అన్న క్యాట్ వాక్ చేస్తున్నాడు. అన్న క్యాట్ వాక్ చేస్తున్నాడంటే నమ్మరా మీరు? రండి మీకు చూపిస్తాను చూడండి. ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను. ఇంకొక ఎగ్జాంపుల్. నిన్ను ఏం చూసి భయపడాలా? నీ సైజుని చూసి భయపడాలా? నువ్వు నడవడం కూడా సరిగ్గా నడవలేకపోతున్నావు. ఆ తొడలు రాసిపోతున్నట్టున్నాయి. ఇలా వంకరగా వాళ్ళు నడుస్తున్నావు. ఇలా క్లాస్ చేస్తున్నాడు. కాలు ఎలా పడుతుంది, కాలు ఎలా పడుతుంది. నిన్ను చూసి ఎవడు భయపడతాడు? ఇది క్యాట్ వాక్ అయి ఉంటుందండి. అదే తిరుమలలో కూడా అన్న అదే క్యాట్ వాక్ చేస్తున్నాడు. అన్న క్యాట్ వాక్ ఆపేసి పాయింట్కి వచ్చి ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు కుటుంబ సమేతంగా మంచిదే చాలా రోజుల తర్వాత రావడం జరిగింది. నాన్నగారు ఆరోగ్యం కూడా కుదిరిపడిన తర్వాత మేమందరం వస్తామని అనుకున్నాము. మరి ఈ రోజు రావడం జరిగింది. మంచి పని మీద వెళ్ళారు కదా దేవుడి సన్నిధికి. ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అక్కడికి వెళ్ళి కూడా రాజకీయాలు ఎందుకు? ఇక్కడ చేస్తున్నారు కదా అమూల్ బేబీ మాటలు, గ్రై పౌడర్ బేబీ మాటలు, వుడ్వర్డ్స్ బేబీ, అవన్నీ ఇక్కడ చేస్తున్నారు కదా. ఇక్కడ ఆబాస్ పాలు అయిపోతున్నారు, నవ్వుల పాలు అయిపోతున్నారు కదా. తిరుమల వెళ్ళి కూడా చేయాలి. అది స్వామివారి యొక్క సంపూర్ణ దివ్య ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలి. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం పైన ఉండాలి. మన ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినిచ్చి మరింత ప్రగతి పదంలో రాష్ట్రాన్ని మరింత దోచుకునే అవకాశం కల్పించాలా? శత్రువులు అందరూ చచ్చిపోవాలా? అలా కూడా కోరుకుని ఉంటారండి బాబు మీరు. నడిపే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి ప్రధానంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే సచివాలయం వ్యవస్థ అనేది భారతదేశానికే దిక్సూచిగా. దేనికి దిక్సూచి? అందులో ఉన్న అంత గొప్ప ఘనత ఏంటి? గతంలో రెవెన్యూ ఆఫీసులు, పంచాయతీ ఆఫీసు ఉండేది, రెవెన్యూ ఆఫీసు, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయనుకోండి. అందులో చేసే పన్నే మీరు కొత్తగా సచివాలయం అని పెట్టి అక్కడ కొద్దిమంది స్టాఫ్ని వేసి అక్కడ రన్ చేస్తున్నారు. సర్వేయర్ సచివాలయంలో ఉన్నాడు, ఎంఆర్ఓ ఆఫీసులోనే ఉంటాడు. సెక్రటరీ సచివాలయంలోనే ఉంటాడు, పంచాయతీ ఆఫీసులోనే ఉంటాడు. విఆర్ఓ సచివాలయంలోనే ఉన్నాడు, పంచాయతీ ఆఫీసులోనే ఉన్నాడు. కొత్త ఏముందండి అందులో? మీరు చేసిన ఒక అద్భుతమైన విషయం ఏముంది భరత్ గారు? చెప్పండి కొంచెం. నా బుర్రకి ఎలగట్లేదు ఎందుకో ఉన్నది. మరి ఈ సచివాలయం వ్యవస్థతో ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రం కింద ఎన్ని విన్ విన్ సిచ్యువేషన్. ఒక పక్క వీళ్ళు ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తారంటే అండి, అసలు సచివాలయం అనే వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేక. అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే మినిమం బేసిక్ శాలరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి పిఎఫ్లు, ఈఎస్ఐలు ఇలాంటి బెనిఫిట్లన్నీ కల్పించాల్సి ఉంటుంది. శాలరీ ప్రతి సంవత్సరం దానికి సంబంధించి పిఆర్సీలను మరో విధంగానూ పెంచాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్ తీయడానికి వీళ్ళకి ధైర్యం సరిపోలేదు. గవర్నమెంట్ జాబ్ తీస్తే అమ్మో డబ్బులన్నీ వీళ్ళకి ఇచ్చేయాలి. సో అలాగని మరి ఉద్యోగాలు మేము కల్పిస్తూ ఉన్నాం కదా, మరి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నందుకు ఎలాగో ఏ ఉద్యోగాలు ఇవ్వాలి. అందుకని గవర్నమెంట్ సెక్టార్లో ఫిల్ చేయాల్సిన ఉద్యోగాలనే సచివాలయ వ్యవస్థను పెట్టి ఇక్కడ వాళ్ళకి 15,000 జీతంతో ఎదుగులేదు బొదుగులేదు ఆ జీతాలు. అదే పని, అదే క్వాలిఫికేషన్ సచివాలయం అని పెట్టి ఉద్యోగాలు ఇచ్చారు. ఒకవేళ గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగాలు ఫిల్ చేస్తే అవును గవర్నమెంట్ ఎప్పుడు చేసేదే కదా అంటారని ఇక్కడ ఫిల్ చేసి నేను మాత్రమే ఇచ్చిన ఉద్యోగాలు, నేను మాత్రమే కల్పించినవి అని మళ్ళీ సొంత డబ్బా కొట్టుకోవడానికి అది మీకు ఉపయోగపడింది. కానీ ఆ ఉద్యోగాల వల్ల ప్రజలకు మేలేంటి? పాపం ఆ ఉద్యోగస్తులకు మేలేంటండి? వాళ్ళకి జీతాలు అయ్యి సరైన సమయానికి జీతాలు ఎవరు? జీతం అడుగుతుంటూ ఉద్యోగం చేస్తారని భయం. అది దేశానికే దిక్సూచా. చెప్పడానికి సిగ్గేయట్లేదు ఏంటండి మీకు? ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తూ ఈ సంక్షేమ పరిపాలన అందిస్తూ ఉన్నాం.
మరి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కొడుకే చెప్తా ఉన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన సచివాలయం వ్యవస్థను కంటిన్యూ చేస్తాం. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉండేవాడు, ఈ సచివాలయం ఎంప్లాయీస్ కనుక మీ ఇంటికి వస్తే అర్ధరాత్రులు వచ్చి తలుపులు కొడుతున్నారని అవహేళన చేసిన వ్యక్తి మళ్ళీ సచివాలయ ఉద్యోగులు అందరిని అనలేదు, కానీ కొద్దిమంది అలాగ అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా పేపర్లో వచ్చింది, ఒక వాలంటీర్ ఒక వృద్ధుడిని తలబద్దలు కొట్టాడండి. అలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఆయన విమర్శించాడు తప్ప సచివాలయ ఉద్యోగులు అంటే వాళ్ళ ఆంధ్ర ప్రజలు కాదా, మన పిల్లలు కాదా, మన ఆ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అన్యాయం చేయననే తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది. దాంట్లో మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఇవాళ మాట మారుస్తూ ఉన్నారు. అంటే ఇది ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. ప్రజల దగ్గర నుంచి విశేష స్పందన వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇది ఒకటే కాకుండా నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక దమ్ము ధైర్యం ఉంటే ఈ యొక్క సంక్షేమ పరిపాలన ఈ స్కీమ్స్ తీసేస్తాము అని చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళండి. అయితే ఇప్పుడు మా వాడి భయం ఏంటంటే, మొన్న మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆ మేనిఫెస్టో ఇప్పుడు జనాల్లోకి వెళ్ళిపోయింది. సో ఈ మేనిఫెస్టో ప్రకారం జగన్ ఇచ్చిన దానికన్నా చంద్రబాబు ఇస్తానన్నాడంటే అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాడు. జగన్ ఇచ్చింది పావులు అయితే చంద్రబాబు రూపాయి ఇస్తానంటున్నాడు. సో మన పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రజలందరూ నమ్మేశారు. సో అది భయం పట్టుకుంది మన భరత్కి. అందుకని ఆ మేనిఫెస్టోని రద్దు చేయండి, ఆ మేనిఫెస్టో ఇవ్వనని చెప్పండి, సంక్షేమ పథకాలు ఇవ్వనని చెప్పండి. ఇదేం బతుకండి? ఎంతసేపు మీరిద్దరు కలిసి వస్తారా, విడిగా వస్తారా? మీరు ఆ పథకాలు ఇవ్వకుండా వస్తారా, మీరు పథకాలు ఇచ్చి వస్తారా? ఎప్పుడు చూసినా పక్కింట్లో చూడమేనా మన బతుకు? మీరు చేసింది ఏడో చెప్పుకుని ఏడిసి దాంతో ఎలక్షన్కి వెళ్ళేది ఏమైనా ఉందా? సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్పి రావాలా? ఇంకా ఏ సంక్షేమ పథకాలు మీరు ఇస్తే కరెక్ట్, ఆయన ఇస్తే రాంగా? మీరు ఇచ్చేదాన్ని మీ సొంత డబ్బులు ఏమైనా తెచ్చి ఇచ్చారా? ఇదేంటే ఎంత దిగజారిపోయారు, నాకు అర్థం కాదు. ఎంతసేపు వాళ్ళు అలా చేయకూడదు, వాళ్ళు ఎలా రావాలి, వాళ్ళు ఒంటరిగా రావాలి, వాళ్ళు ఒక్కలే పోటీ చేయాలి, వాళ్ళు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలి. ఏంటే ఈ బతుకు? పోటీ చేసాం పీకేసాం అంటారు రాష్ట్రం అంతా. ప్రజలందరికీ 80% కుటుంబాలకు ఇచ్చేసామంటారు, 80% హామీలు నెరవేర్చేసామంటారు. మరి అవన్నీ చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు కదా. ఎందుకు ఇంత భయపడతారు మీరు? ఎందుకు ఇన్ని దాడులు చేయటం కానీ, ఇన్ని కక్ష సాధింపులు కానీ, ఇలాంటి పనికిమాలిన ఛాలెంజ్లు కానీ ఎందుకయ్యా? వెళ్తే ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకంటూ ఫలానా మేము ఇది చేసాము అని ఓట్లు అడగట్లా, ఏదో రకంగా మా పైన బురద జల్లి ఓట్లు అడిగే కార్యక్రమం. మీ మీద బురద జల్లడానికి మీ మీద ఖాళీ ఎక్కడ ఉంది? మొత్తం ఒళ్ళంతా బురదే కదా. మొత్తం మీ పార్టీలు అందరూ నేరస్తులే కదా, అందరూ అక్రమాసులు సంపాదించుకున్న వాళ్ళే కదా, ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లకి తాగాడు పెట్టేసిన వాళ్ళే కదా, ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పటిదాకా ఇవ్వలేని వాళ్ళే కదా, ఒక్క డిఎస్సి పోస్ట్, ఒక్క టీచర్ పోస్ట్ ఇప్పటిదాకా తీయలేని వాళ్ళే కదా. మీరు విద్యను మేము అందించేస్తాం పిల్లలకి అంటారు, ఒక్క టీచర్ పోస్ట్ ఇప్పటిదాకా మీరు రిక్రూట్ చేయకుండా. మీకు మీ మీద బురద జల్లడం ఎవరికి కావాలి స్వామి? మీ ఒళ్ళంతా బురదే ఉంది. ఆంధ్ర ప్రజలు ఇప్పుడు అది నమ్మేశారు. 2024లో మీకు టాటా చెప్పేస్తారని భయపడి మీరు నోటికి ఏదొస్తే అది, ఒకరోజు ఇది ఒకరోజు అది, ఇలా మాటలు చెప్పుకుంటూ బతికేస్తున్నారు. కానీ 2024లో మీకు బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.